Hi viewers, Voice of Vasu 77. This is my YouTube ఛానల్. ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా స్వాతంత్రం వచ్చింది కదా ఇండియాకి. 75 years క్రాస్ అయిపోయింది. ఇప్పటికి మనం ఏం సాధించినా ఒకసారి వెనక మరి చూసుకుంటే రాజకీయ నాయకుల చేతిలో కూడా దేశము బలిపశువు అయిపోయింది. ప్రజలు కూడా ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. పూర్వకాలము అంటే జస్ట్ 1947 ఆ టైం లోపల సమాచార వ్యవస్థ సక్రమంగా లేదు. ప్రింట్ మీడియా ఇప్పుడు ఉన్నట్లు సోషల్ మీడియా ఇలాంటి ప్లాట్ఫామ్స్ అప్పుడు ఏం లేకుండే. సమాచార వ్యవస్థ గుప్తంగా ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ఇండియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, చాచా నెహ్రూ, కశ్మీర్లోని నెహ్రీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ వంశస్థులు మొదటి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని పరిపాలన చేశారు కదా. పండిత్ నెహ్రూ, చాచా నెహ్రూ అనే బిరుదుల వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తను తాగే సిగరెట్లు కూడా లండన్ నుంచి ఫ్లైట్లో తెప్పించుకొని తాగేవాడు. అంటే చీకటి కోణాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి పాత విషయాలు తెలుసుకోనికే అవకాశం వచ్చింది. ఇదే సోషల్ మీడియా ఇంటర్నెట్లు లేకపోతే ఆ విషయాలు మొత్తం తెలిసే కావు. యాక్చువల్గా చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇద్దరి మధ్య లోపల ఎలక్షన్స్లో వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. ప్రధానమంత్రి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ రేస్ లోపల. కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, సరిగా పరిపాలన దక్షత లేదు అనేటువంటి సాకుతోని మన మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారిని మొదటి ప్రధానమంత్రిగా ప్రకటించేశారు. ఇది మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినాక 60 సంవత్సరాలు కూడా బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి ఒక పార్టీయే మనని, అంటే ఒక వంశ పారంపర్య రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉంటుందో, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందో అలాంటి పార్టీ మన దేశాన్ని పరిపాలన చేసింది. మన విద్యా వ్యవస్థ లోపల మార్పులు చేయలేదు. మన చరిత్రను మొత్తం వక్రీకరించారు. ఇప్పుడు నేటి తరం విద్యార్థులు మన పూర్వీకుల గురించి, చక్రవర్తి మగధ సామ్రాజ్యం నుంచి కానీ, గుప్త సామ్రాజ్యం గురించి కానీ చెప్పమంటే చెప్పరు, కానీ వేరే మొఘలాయిల గురించి కానీ ఇట్లాంటి దాని గురించి చెప్పమంటే చెప్తారు. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎవ్రీ 5 yearsకి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కదా. అట్లా ఈ 25 years వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వాళ్ళే ఉండే. కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రనే మన హిస్టరీ లోపల యాడ్ చేసుకుంటూ వచ్చారు. నిజమైనటువంటి రాజకీయ నాయకులు ఎక్కడో గాల్లో కొట్టుకుపోయారు. నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా ఎగ్జాంపుల్కి రాజ్గురు, భగత్ సింగ్, సుఖదేవ్. అసలు వీళ్ళు ఫ్రీడమ్ ఫైట్ స్ట్రగుల్ లోపల ఉరిదిస్తప్పుడు మహాత్మా గాంధీ గారికి మన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక లెటర్ రాసినట్టు. వీళ్ళ ముగ్గురికి అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, దేశద్రోహానికి పాల్పడారు కదా, వీళ్ళని ఉరి తీయాలి కదా, మరి వీళ్ళపైన నీ అభిప్రాయం చెప్పమంటే గాంధీ గారు మౌనంగా ఉన్నారంట. అంటే ఒక్క మాట చెప్తే ఆ ముగ్గురు ప్రాణాలు నిలబడేది. తను అహింస అహింస అని చెప్పేసి దేశాన్ని ఇంకొక 30-40 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చే కంటే ముందే ఆలస్యం చేశాడనమాట. అన్నిటికీ హింస పరిష్కారం కాదు, కానీ మరీ అంత అహింసగా ఉండి దేశాన్ని, ప్రజల ప్రాణాలని బలిపశులు కావడానికి కారణమైంది. వాస్తవంగా చెప్పాలంటే 70 సంవత్సరాల వయసు లోపల మహాత్మా గాంధీ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే. తన పేరు శకుంతలాదేవి. వెస్ట్ బెంగాల్లో ఉంటుండే. తను లవ్ లెటర్స్ రాసుకునేవాడు అనమాట. ఇట్లాంటి చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో అడ్మినిస్ట్రేషన్ అదే పరిపాలన వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అతి ఘటికుడు, నిజాయితీపరుడు. అతడు తాష్కెంట్లో అనుమానాస్పదంగా రష్యా పర్యటన వెళ్ళినప్పుడు తాష్కెంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషప్రయోగం జరిపి. అది ఎవరి కోసం అది కదా. ఇలాంటి చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే మన ఇండియా ఎప్పుడూ డెవలప్ అయ్యేదన్నమాట. రాజకీయ నాయకుల స్వార్థం కోసమే పొలిటికల్ లీడర్సే ఈ విధంగా ఇండియాను తయారు చేశారు. పాపులేషన్ కూడా కంట్రోల్ లేకుండా అయిపోయింది. పర్టికులర్గా 1975 నుంచి ఒక 90 ప్రాంతంలో కూడా పర్టికులర్గా ఎక్కువ హిందువులను టార్గెట్ చేశారు. ఇది మన కుటుంబ నియంత్రణ పద్ధతి ద్వారా ఎక్కువ హిందువులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. అంటే ఇదంతా వ్యవస్థ ఒక రకంగా ఆలోచన చేసి హిందువులపైన ఈ విధంగా చేసుకుంటూ వచ్చింది అని అర్థమవుతుందన్నమాట. 60 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. దేశ విభజన అప్పుడు జరిగినటువంటి హింస, అది కూడా అసలుకి చెప్పాలంటే ఎవరో ఒకరు 2-3 స్వార్థం కోసమే, అటు అలీ జిన్నా, ఇటు నెహ్రూ ప్రధానమంత్రి ఇద్దరు కావడానికి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, కాశ్మీర్లో కూడా నెహ్రీ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యవస్థ, ఒక వంశస్థుల వాళ్ళ పరిపాలన ఇండియా లోపల, అదేవిధంగా పాకిస్తాన్ లోపల జిన్నా
మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు ప్రధానమంత్రులు, మొదటి ప్రధానమంత్రులు కావాలని నాకు ఆశ. చరిత్రలో మా మా పేరు లిఖించాలి, మొదటి ప్రధానమంత్రి మేమే అని చెప్పేసి తన స్వార్థం కోసం ఎన్నో వేల మంది భారతీయుల్ని బలిపశువుగా చేశారు. అంటే నిజమైనటువంటి స్వతంత్రంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు రాలేదు. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి విమాన ప్రమాదం అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ను అజ్ఞాతంలోకి వెళ్ళే విధంగా చేశారు. వాస్తవంగా చెప్పాలంటే మన ఇండియాకి మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్. సింగపూర్ లోపల పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రభుత్వాన్ని స్థాపించి అక్కడనే తను మొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇదంతా నచ్చని కొందరు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి సుభాష్ చంద్రబోస్ గారిని మధ్యలో హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఆ కుట్ర నుంచి అతను తప్పించుకొని అజ్ఞాతంలో కూడా జీవించి తన మనుగడ సాగించినట్టు ఆ డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికీ బయటపడలేవు. అసలు దాని మీద ఎంక్వైరీ కమిషన్ లేదు, ఏం లేదు. ఎంత ఏకపక్షంగా పరిపాలన చేసి మన భారతీయులను భ్రమలోపట జీవించే విధంగా చేశారు. ఇప్పుడు ఏదంటే సోషల్ మీడియా పవర్ఫుల్ ఉంది కాబట్టి అన్ని విషయాలు మనకు అవగతం అవుతున్నాయి. ఎక్కడ ప్రపంచం చిన్నగా అయిపోయింది సోషల్ మీడియా ద్వారా. వరల్డ్ లోపల ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ ఫాస్ట్గా స్ప్రెడ్ కావడము, సోషల్ మీడియా ద్వారా ఉద్యమాలు వచ్చినాయి. ఇది ప్రజల మధ్య సమాచార వ్యవస్థ అత్యంత ఫాస్ట్గా రావడానికి దోహదమైంది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విషయాలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేసి సమాజంలో ఇప్పుడు అవేర్నెస్ అనేది వచ్చే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు 1990 ఆ ప్రాంతంలో చూసుకుంటే ఇట్లా సోషల్ మీడియా లేదు కదా, ఓన్లీ న్యూస్ పేపర్స్ ద్వారానే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో వాళ్ళు చేతిలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు ఏ విధంగా చెప్తే అదే విధంగా ప్రచురించేవాళ్ళు. అంటే తప్పుదోవ పట్టించేవాళ్ళు, వాస్తవాలని అవాస్తవాన్ని వాస్తవాలుగా ప్రజలను తప్పుదోవ పట్టించేవాళ్ళు. ప్రింట్ మీడియా ఇంతకుముందు, ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇప్పుడు ఫిల్టర్స్ లేకుండా ఫ్రీగా అనమాట. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ ఏ విషయం జరిగినా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, అందరికి విషయం ఏందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు జర్నలిజం అనేది మన నట్టింట్లో ఉన్నట్టు, అంటే అరచేతిలో ఉన్నట్టు ఇంటర్నెట్ ఉంటే ఏదైనా నీకు సంబంధించిన విషయం నువ్వు స్ప్రెడ్ చేయాలన్నా కానీ సోషల్ మీడియా ద్వారా. అంటే దీని నుంచి మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచి ఏంటంటే పూర్వకాలము జస్ట్ ఫాస్ట్ అనమాట. మన హిస్టరీలో కూడా జరిగినటువంటి కొన్ని తప్పిదాలు కూడా మళ్ళీ మనం రివైజ్ చేసుకొని అలా కాకుండా చూసినటువంటి అవకాశం ఉంది. ఎవరు నిజమైనటువంటి దేశ సేవకులు అది చూస్తేనే అర్థమైపోతుంది. స్వార్థం కోసము దేశాన్ని బలిపశం చేసి ప్రజలను ప్రాణాలతో చెరగాలమాడినటువంటి ఎంతోమంది యొక్క చరిత్రను కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ సోషల్ మీడియా లోపల ఎంతోమంది ఇప్పుడు జర్నలిస్ట్ స్థాయి కానీ చాలామంది ఉన్నారు కదా అనాలిసిస్లో, వీళ్ళు చెప్పడం ద్వారా విషయాలు తెలుసుకొని ఇప్పుడు ఇంత పూర్తి ఎగ్జాంపుల్కి నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడుతున్నానంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అనాలిసిస్ చేయడం ద్వారానే కదా విషయం ఏందో అవగతమై అరే ఈ విధంగా జరుగుతుందా అని చెప్పేసి. ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అందరికీ తొందరగా రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు గత చరిత్రను ఎందుకు తవ్వుకోవాలని చెప్పేసి కాదు, అంటే వర్తమానంలో కూడా గతంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా చెప్పాను కదా. నేను లాస్ట్ వీడియోలో కూడా ఏం చెప్పానంటే కేవలము 10,000 మంది బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని ఏ విధంగా అయితే వ్యాపారం వర్తకం పేరిట కబలించారో, చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా సరే అలెగ్జాండర్తో పోరస్ యుద్ధం చేసినప్పుడు అంబి ఏ విధంగా అయితే అతనికి చేతునిచ్చాడో, ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ కూడా మామ ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచాడో మహమ్మద్ గజని గోరీ మహమ్మద్కి, ఇట్లా చరిత్ర చూసుకుంటే మన వాళ్ళే వేరే వాళ్ళతో చేతులు కలిపి దేశాన్ని భ్రష్టు పట్టించారు కదా. రాణా కుంభ, రాణా సంఘ ఇట్లాంటి వాళ్ళు 300 సంవత్సరాలు తురుష్కుల దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఇస్లామీకరణగా దేశము మారిపోయేది. అంటే పర్టికులర్గా ఒక రిలీజియన్ కాదు, మనకు గత 1000 ఏళ్ళ చరిత్ర ఉంది, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ వస్తున్నాము. మంగోలియాకి సంబంధించిన చక్రవర్తి ఇరాన్లో అతని యొక్క సైనిక అధికారిని చంపడం ద్వారా చంగీజ్ ఖాన్ ఇరాన్ పైన దాడి చేస్తే 5 లక్షల ఉన్న జనాభాను 3 రోజుల్లోపల 50,000 కంటే పార్శ్య మతస్థులని ఇరాన్ ఊచకొత పోసి శవాల దిబ్బలుగా మార్చిండు చంగీజ్ ఖాన్. అంటే స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి దేశాల్లో ఇట్లా దండయాత్ర జరిగినప్పుడు ఆ దేశం యొక్క కల్చర్ పైన, ఎందుకంటే వాళ్ళ కల్చర్ పైన ప్రభావం చూపించేదన్నమాట. ఇప్పుడు ఈజిప్ట్ ఉంది, ఒకప్పుడు ఇది క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు అదేవిధంగా గ్రీస్ ఉంది, ఒకప్పుడు చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశాలు ఏథెన్స్ కానీ, గ్రీస్ కానీ, తర్వాత రోమ్ కానీ, ఇవన్నీ గొప్ప గొప్ప సామ్రాజ్యాలు. ఇప్పుడు ఏమైపోయినాయి ఇప్పుడు
కదా, విచ్ఛిన్నం అయిపోయినాయి. ఇక లక్కీ ఏంటంటే మనని ఎంతమంది మన ఈ భారతదేశాన్ని పరిపాలించినా మన దేశం ఒకటి ఇంకా వేరే మతస్థుల కబంధ హస్తాల్లోకి వెళ్ళలేదు. కానీ స్టిల్ ఇప్పుడు విజన్లు పెట్టుకుంటారు కదా, 2047 అని, 2050 అని. దేనికోసం అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా బహిరంగంగా చెప్పొద్దేమో.